మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు. ఇదిన వాగ్దానము లూకాసు వార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు. ఈ భాగంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని సాగిలిపడి అడిగినప్పుడు యేసు ప్రభు వారిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అన్నప్పుడు కుష్ఠరోగము వారిని విడిచి వెళ్ళిపోయింది. ఇక్కడ మన అంశం ఏమిటంటే, ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని అడుగుతున్నాడు. అంటే ఆ దినాలలో కుష్ఠరోగులు, ఆ వ్యాధి కలిగిన వారు సమాజంలోకి రావడానికి వీల్లేదు. అలాంటి సందర్భంలో ప్రయాసపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అని అంటే వెంటనే యేసు ప్రభు, నాకు ఇష్టమే, నువ్వు బాగుపడు, లేక నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పారు. వెంటనే ఆయన కుష్ఠరోగము విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట మనము ఆలోచన చేయాలి. ఎవరమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి అని అంటామా? ఒక వ్యాధితో బాధపడుతూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బులైనా ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, నన్ను బాగు చేయండి అని ప్రాధేయపడతాం. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను బాగు చేయి ప్రభువా అని అడుగుతామా? నా కుటుంబాన్ని బాగు చేయి, నా భర్తను బాగు చేయి, నా బిడ్డలను బాగు చేయి అని దేవుని దగ్గర బ్రతిమలాడతామా? మనము దేవుని దగ్గర ఏమడుగుతామంటే, గృహాలు కావాలి, వివాహాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, తలనొప్పి తగ్గాలి, జ్వరాలు తగ్గాలి, కాలు నొప్పి తగ్గాలి, ఇవే అడుగుతూ ఉంటాం. ప్రభువా నా కుమారుని బాగు చేయి, నా కుమార్తెను బాగు చేయి, నా భర్తను బాగు చేయి, నన్ను బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి అని దేవుని దగ్గర ఇష్టపూర్వకంగా నువ్వు వచ్చి దేవుని అడిగితే దేవునికి ఇష్టమే. నీ కుటుంబాన్ని బాగు చేయడానికి దేవునికి ఇష్టం, నీ భర్తను బాగు చేయడానికి దేవునికి ఇష్టం, నీ కుమారుని బాగు చేయడానికి దేవునికి ఇష్టం. అయితే మనకే ఇష్టం ఉండదు. నేను ఎలా చెప్తున్నానంటే, ఈ మాటలో మనము దేవుని దగ్గర ఇష్టపూర్వకంగా వచ్చి అడగం గనక నేను ఈ మాటల్లో ధైర్యంతో చెప్పగలుగుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసినప్పుడు, సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు తన చిన్న కుమార్తె చావనై ఉన్న సందర్భంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాల మీద పడి ఏమని అడుగుతున్నాడంటే, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ చేతులుంచవలనని ఆయనను మిగులా వేడుకొనను అని వ్రాయబడింది. ఆ తండ్రి అడిగినటువంటి మాట ఏమిటంటే, నా కుమార్తె బాగుపడాలి, బ్రతకాలి అని యేసు ప్రభుని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా బాగుపడాలని ఆశ కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు బాగుపడడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను. నీ సన్నిధిలో బాగుపడి దేవా మేము బ్రతకడాన్ని నీ కృప అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.